నమస్తే మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు మీకు మన నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల అంటే ఆగస్టు 11, 12 తేదీలో జరిగిన అమరవీరుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మనకు తెలియని ఎంతోమంది మహానుభావుల గురించి ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా నేటి యువతరానికి తెలియజేశారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు సయ్యద్ నషీర్ అహ్మద్. నంద్యాల జిల్లా కేంద్రించినటువంటి ఎంబీటీ బాబు, నంద్యాల ముస్లిం జేఏసీ సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫోటో ఎగ్జిబిషన్లో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వక్తల అభిప్రాయాలతో పాటుగా మహమ్మద్ నషీర్ అహ్మద్ విద్యార్థులకు కొన్ని చారిత్రక విషయాలను, మహాత్మా గాంధీని ఓ హత్యాయత్నం నుంచి కాపాడిన ఓ విశిష్ట వ్యక్తి గురించి, చరిత్రలో మనకు ఎక్కడా కనిపించిన ఆ వ్యక్తి గురించి వివరించారు. ఈనాటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో నంద్యాలలో జరిగిన స్వాతంత్ర సమరయోధుల అమరవీరుల ఫోటో ఎగ్జిబిషన్పై ప్రత్యేక కార్యక్రమం మీకోసం. భారత స్వాతంత్ర 80వ దినోత్సవం సందర్భంగా యువతకు ముఖ్యంగా మనం ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, ఆనాడు మన కోసం మనకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ప్రసాదించడం కోసం ఉరికంబాలకి ఎక్కినటువంటి మహనీయులు ఏం చెప్పారో అదే మనం ఇవాళ అనుసరిస్తే సరిపోద్ది. అందులో ఉదాహరణగా అష్ఫాకుల్లా ఖాన్ 27 సంవత్సరాల వయసులో ఉరిదీయబడ్డ అష్ఫాకుల్లా ఖాను ఒక గొప్ప మాట అంటారు. నా మాతృభూమి సకల సౌఖ్యాలతో వర్ధిల్లుగాక, నాదేముంది, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటారు. ఉరిదీసే ముందు 1927 డిసెంబర్ 19వ తేదీన ఆయన ఉరిదీసే ముందు చెప్పినటువంటి వాక్యాలు అవి. నా మాతృభూమి సకల సౌఖ్యాలతో వర్ధిల్లుగాక, నాదేముంది, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నాదేముందయ్యా, నేను మామూలు ఒక అల్పజీవిని, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాది పెద్ద సమస్య కాదు, కానీ నా దేశం మాత్రం సకల సౌఖ్యాలతో సతతం నిరంతరం సౌభాగ్యాలతో వర్ధిల్లాలి, అటువంటి దేశాన్ని నేను కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే తన ఆకాంక్షను, ఒక బలమైన ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారో అదే ఆకాంక్షని మార్గదర్శకంగా తీసుకొని ఇవాళ రోజున మన యొక్క యువత కానీ, యువతే అక్కర్లేదండి, అందరూ యువతకే మనం ఏదో వాళ్ళకు ఉపదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ మార్గాన్ని స్వీకరించి ఆ దిశగా మనం ముందుకు సాగితే బాగుంటుంది. అంటే మనం బాగున్నంత మాత్రాన మన కుటుంబం బాగున్నట్టు కాదు, మన కుటుంబం ఒక్కటే బాగున్నంత మాత్రాన మన దేశం బాగున్నట్టు కాదు, కానీ మన దేశం బాగున్నట్లయితే మన కుటుంబం బాగున్నట్టు, మన వ్యక్తులు బాగున్నట్టు. కాబట్టి ఆ సందేశాన్ని స్వీకరించవలసిందిగా, ఆ సందేశాన్ని అనుసరించవలసిందిగా నేను యావత్తు ప్రధానికాన్ని, ఒక్క యువతకు కాదు యావత్తు ప్రధానికానికి, నాతో పాటు యావత్తు ప్రధానికాన్ని కూడా నేను కోరుకుంటూ, గవర్నమెంట్ పెద్దలు నరసింహ గారికి, అబ్దుల్సనా గారికి, సంపదన్న గారికి ధన్యవాదాలు. ఈ ఆర్గనైజేషన్ జేసీకి చాలా ముఖ్య ధన్యవాదాలు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెడతానంటే దేవుని దయాది, అదే ఏదో దేవుడిచ్చిన వరం అది. పెద్దలు నరసింహ గారు, అబ్దుల్స్, సంపద్ వీళ్ళందరూ ఇంత ప్రోగ్రామ్ సెట్ చేసేందుకు చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆర్కే ఫంక్షన్ హాల్లో 2వ రోజు ఈ స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించుకుంటున్నందుకు గర్వంగా ఉంది. దీనికి ఆర్థిక సహాయము వెన్నుదన్నుగా ఉన్న ఎంబీటీ బాబు గారికి మేము నంద్యాల ముస్లిం జేఏసీ, అన్ని ప్రజా సంఘాలు మరియు ఆల్ మేవా సంస్థ ద్వారా మేము ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. మేము ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఇంత పెద్ద బృహత్ కార్యానికి 25 ఏండ్లు కష్టపడి శ్రమించి నషీర్ అహ్మద్ గారు ఒకవేళ ఈ పుస్తకాలు ఇవన్నీ ఈ అంశాలను క్రోడీకరించి ఉండకపోతూ ఉంటే ఈ ఎగ్జిబిషనే లేదు. కాబట్టి ఆయనకు వేల ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ ఎగ్జిబిషన్ స్ఫూర్తితో ఇప్పుడు నేటి యువత కానీ ప్రజానీకం కానీ ఏం తెలుసుకోవాలి అంటే, ఇక్కడ ఉండే ఆ ఫోటోల్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా తన ధన ప్రాణ మానాలను, తర్వాత ఆస్తిపాస్తులను పోగొట్టుకొని వాళ్ళను బ్రిటిష్ వాళ్ళు ఎంత కష్టపెట్టినా వాళ్ళు
అకుంఠిత దీక్షతో అన్నీ వదులుకున్నారు, కానీ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం మానుకోలేదు. వాళ్ళు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు. ఈ విధంగా అనేక నష్టాలకు వాళ్ళు బలయ్యారు. స్వాతంత్రం అని అనుకుంటున్నాం, కానీ నిజమైన స్వాతంత్రం నేనంటాను ఈ రోజు వరకు కూడా మనకు నిజమైన స్వాతంత్రం రాలేదు. ఈ రోజుకు కూడా కుల వివక్ష, మత విద్వేషాలు, ఈ రోజుకు కూడా వ్యవస్థల్లో కోర్టులకు పోతే బలహీనునికి ఒక న్యాయము, బలమైన వానికి ఇంకొక న్యాయము, ఇవన్నీ నిర్మూలించేంత వరకు నేటి సమాజంలో వీరి స్ఫూర్తితో మనమందరము, ఇది నాంది మాత్రమే. ఇన్షాల్లా మేము బతికి ఉంటే ఇంకా చాలా మార్పులు మన భారతదేశంలో చూస్తాము. కాబట్టి కులాలు మతాలకు అన్నింటికీ అతీతంగా మనమంతా కలిసి ఒక సువర్ణ యుగాన్ని, సువర్ణ భారతదేశాన్ని మనం నిర్మించుకోవడానికి శాయశక్తులా కష్టపడదాము. మనము అందరం కలిసి మన దేశ ఐక్యత కోసం పాటుపడదామని నేను నంద్యాల ముస్లిం చేసి తర్వాత ఆల్మేవా ద్వారా పిలుపునిస్తున్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. అండ్ మాజీ సైనికుల తరపు నుంచి అందరి తరపున మా నమస్కారం. ఈరోజు నిన్న నుంచి ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది స్వాతంత్ర సమర యోధుల గురించి. చాలా బాగుంది. ఇక్కడ అరేంజ్మెంట్ చేయడం కానీ, ఇక్కడ రిసీవ్ చేసుకోవడం కానీ, ఇలా చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం స్టార్ట్, ఈ ఇయరే స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను నేను. మేము వచ్చింది ఈ టైమే, కానీ ఇలా ప్రతి సంవత్సరం జరగాలి. ఇక్కడ చరిత్ర గురించి తెలియాలి. సమరయోధులు ఏమేం చేశారు, యుద్ధంలో ఎలా చేశారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు, దాని గురించి. ఇంకా ఇక చిన్న పిల్లలు ఆల్ స్టూడెంట్స్ కానీ వచ్చారు ప్రతి స్కూల్ నుంచి. వాళ్ళకు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు పెద్ద అయితే ఇంకా వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళ పిల్లలకి చెప్పడానికి అవగాహన ఉంటుంది. లేకపోతే అందరూ ఈ మొబైల్ జీవితంలోనే గడిచిపోతారు. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు మా మాజీ సైనికులు అందరి తరఫున ఉదయపూర్వక నమస్కారములు. అందరికీ నమస్కారములండి. స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ అరేంజ్ చేసినటువంటి పెద్దలు ఎంబిటి బాబు గారు, ఆల్మేవా और अबलेस సార్, సమద్ గారు और ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషము. ఇక్కడ చాలా చూస్తుంటే చాలా సందడిగా ఉంది. చాలామంది స్కూల్ పిల్లవాళ్ళు, ప్రముఖులు అందరూ వచ్చి సందర్శనలు బాగా చేస్తున్నారు. మేము చూస్తున్నాం అదే విధంగా. తర్వాత ఇప్పుడు ఉన్న స్వాతంత్రం గురించి మాట్లాడుకోవాలంటే ఇంతకుముందు మనం దేశానికి ఏమిచ్చినామనే దానికి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు దేశం మాకేమిస్తుంది అనే ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణి మానుకొని ఆ దేశానికి మనం ఏం సేవ చేయగలమో అనే దాన్నే దృష్టి పెట్టాలని నేను అందరికీ కోరుతున్నాను. అంతే అండి. జై హింద్, జై భారత్. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. ఆ స్వాతంత్ర దిన ఫలాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. జాతీయ జెండా రెపరెపల మధ్య మనము ఆనందంగా గర్వంగా ఉన్నామంటే దానికి మూలము ఎందరో ఈ దేశం కోసం త్యాగం చేసిన ధనులు ఉన్నారు. ఆ యొక్క స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు ఈరోజు మనము తిలకిస్తే ఒకసారి గతంలో వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు, మానత్యాగాలు ఎన్నో వాళ్ళు త్యాగం చేసినందువల్ల ఈరోజు మనం గర్వంగా ఆ త్రివర్ణ పతాక రెపరెపల మధ్యన మనం గర్వంగా ఉన్నాం. ఈ ఫలాలు మనము నెక్స్ట్ వారసులకు అందించాలా. నెక్స్ట్ భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ యొక్క ఫలాలు రాబోయే తరానికి పోవాలా. ఈ కృషిలో మా జనాబ్ సయ్యద్ నసీర్ అహ్మద్ గారు ఎంతో ఎనలేని సేవ చేస్తున్నారు. ఆయన రాసిన పుస్తకాలు, ఉదాహరణకు అష్ఫాకుల్లా ఖాన్, టిప్పు సుల్తాన్, చిన్న చిన్న పుస్తకాలు ఇప్పుడు కాదు, ఒక 30 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క పుస్తకాల స్ఫూర్తితో మేము నంద్యాలలో వాళ్ళ యొక్క జన్మదినాలు జరిపిస్తే ప్రజలు ఏంది వీళ్ళ జన్మదినాలు అన్నారు. ఇప్పుడు ప్రతి పాఠశాలలో అష్ఫాకుల్లా ఖాన్, టిప్పు సుల్తాన్ జన్మదినాలు నిర్వహిస్తున్నారు. మన షేక్ ఫాతిమా గురించి చాలా మందికి తెలియదు. అప్పుడు నసీర్ అహ్మద్ గారు ఒక చిన్న ఆమెను దొరికిన సమాచారాన్ని బట్టి ఒక పుస్తకం తీసుకొచ్చినారు. ఈరోజు ప్రభుత్వం పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా పెట్టింది. ఆమె యొక్క చిత్రపటాలు, ఆమె యొక్క విగ్రహాలు ప్రతి ఊర్లో వెలుస్తున్నాయి. అంటే ఈ యొక్క త్యాగము వీళ్ళందరూ మన దగ్గరికి రావాలంటే, వీళ్ళందరినీ గురించి తెలుసుకోవాలంటే కొంతమంది చిత్రకారులు వాళ్ళ యొక్క అహర్నిశగాలు ప్రయత్నం చేయాలి. ఆ దశలో నసీర్ అహ్మద్ గారు ఎంతో సేవ చేస్తున్నారు. వాళ్ళకు ముస్లిం సమాజం తరఫున, దేశం తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు ఇంకా ఆయురారోగ్యాలతో వాళ్ళ యొక్క చరిత్ర తవ్వడంలో
పరిపూర్ణులు కావాలని కోరుతున్నాను. నసీర్ అహ్మద్ గారిని ఒక చిన్న విషయం అంటే, ఆయనకు చిన్న ఎక్కడన్నా స్వాతంత్ర సమరదుడు ఎక్కడో పల్లెలో దూరం ఎక్కడో ఉన్నారంటే, ఆయన తన సమాధి మీద దొరికిన చిన్న ఒక అంశాన్ని పట్టుకొని వాళ్ళ పూర్వీకులను వెంటాడి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళతో మొత్తం వాళ్ళ చరిత్ర తీసుకొని ఒక పుస్తకం పెడుతున్నాడు. దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది. ఆ చరిత్ర మన దగ్గర వచ్చినప్పుడు అరటిపండి ఒలిచినట్టు వస్తుంది, కానీ దాని వెనకాల ఎంతో శ్రమ ఉంది. నిజంగా ఈ సేవలో అంకితమైన నసీర్ అహ్మద్ గారికి ముస్లిం సమాజం తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పటికీ ఇది 60వ ప్రదర్శన. దేశ విదేశాల్లో కువైట్లో కూడా పోయినారు. ఇంతకుముందు 32వ చిత్ర ప్రదర్శనశాల కూడా నంద్యాలకు వచ్చారు. ఈ యొక్క చిత్ర ప్రదర్శనలో ఇప్పుడు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను నంద్యాల యూత్కు, విద్యార్థులకు, పుర ప్రముఖులకు, మౌల్వీలకు అందరికీ కోరేది ఏమంటే, ఈ యొక్క చిత్ర ప్రదర్శనలో వచ్చి మీరు కూడా మన దేశం కోసం అంకితమైన త్యాగధనులను ఒకసారి స్మరించుకొని పోండి అని నేను కోరుతున్నాను. ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీటీ బాబు సూఫీ అహ్మద్ అంటారు, ఆయన యొక్క తన ఆర్థిక సాయంతో ఈ సాయం అందించినకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఇక్కడ ప్రత్యేకించి వచ్చిన ఎక్సర్విస్మెన్స్ వాళ్ళు దేశం కోసం అహర్నిశకాలు పర్వతాల మీద నిలబడి తెలియజేసిన వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు అర్పించుకున్నాను. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో స్వాతంత్ర సమరయోధుల ఫోటో ప్రదర్శన జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, స్వాతంత్రంలో పాల్గొనే సమరయోధులు ఎవరైతే ఉన్నారో, మనకి గత 70-80 సంవత్సరాల నుంచి కూడా కొంతమందిని మాత్రమే చూపిస్తున్నారు. వాస్తవికంగా ఇక్కడ ఫోటో గ్యాలరీ ఏర్పరిచారు. ఎంతమంది మన కోసం ప్రాణాలు అర్పించారో ఆ యొక్క ఫోటో ప్రదర్శన ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇక్కడ మనకు ఒక 5-6 మందికి మాత్రమే కాదు పేర్లు మనకు వినిపించేది, చాలామంది ప్రాణత్యాగాల వల్లనే ఈరోజు స్వాతంత్రం అనేది మనము ఆ ఫలాలను పొందుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరెవరైతే మన దేశం కోసము మన బానిసలుగా ఉన్న మనల్ని విముక్తులు చేసేందుకు ఎంతమంది కృషి దాగి ఉందో ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి వాస్తవాలు తెలుసుకొని మరి ఈ మహనీయులను కూడా ప్రతి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని స్మరించుకోవాలని, వారు చేసిన సేవలను కూడా గుర్తించాలని కూడా మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంతో శ్రమతో వారు 60 ప్రదర్శనలు దేశంలో దేశ విదేశాల్లో కూడా చేశారంటున్నారు నసీర్ అహ్మద్ గారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇక్కడ ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన మరి బాబు గారికి, వారి సభ్యులకందరికీ కూడా మేము ప్రత్యేకంగా మాజీ సైనికులు, మరి నేను టీచర్ని కూడా, సో ఈ మాజీ సైనికుల తరఫున, టీచర్స్ యూనియన్ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై 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 హింద్ జై హింద్. విన్నారుగా మన స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల గురించి మనకెన్నో విషయాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేశారు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు సయ్యద్ నసీర్ అహ్మద్. మీ అందరి తరపున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.